ఒక అమానవీయమైన ఇన్హ్యూమన్ ఇన్సిడెంట్ జరిగితే కోర్టులు లేకపోతే ప్రభుత్వము ఇవన్నీ సుమోటోగా తీసుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి న్యాయం చేయడానికి ట్రై చేస్తే అఫ్కోర్స్ ఫర్ దట్ మ్యాటర్ ఉమెన్ కమిషన్ కానీ లేకపోతే ఎస్సీ కమిషన్స్ ఇటు చాలా ఉంటాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కానీ చాలా ఇన్వాల్వ్ అవుతాయి. అసలు ఈ 45 రోజుల్లో ఇంత అరాచకం జరుగుతుంటే, గొడ్డలతో నరుకుతుంటే, లేకపోతే ఇంకో చోట ఇంకో రకమైన దాడులు జరుగుతూ ఉంటే, ఓటర్లను ఓటేయకుండా భయపెడుతుంటే, తరిమి కొడుతుంటే, అసలు సుమోటో అనే పదమే లేదండి. పోలీసు వ్యవస్థ నుంచి లేదు, ప్రభుత్వం వైపు నుంచి లేదు, ఇదే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి లేదు, అన్ఫార్చునేట్లీ జ్యుడిషియరీ వైపు నుంచి కూడా లేదు. ఇటు ఎట్లాగూ ఉండాల్సిన యాక్షన్ ఎలాగూ లేదు. చట్టపరంగా కంప్లైంట్ ఇస్తే కూడా యాక్షన్స్ లేవు, సుమోటోలు అసలు మరి అది లేవు. ఎందుకు ఇంత దాన్ని ఏమంటారు మొద్దుబారిపోయింది సిస్టమ్? వెంకటకృష్ణ గారు సార్, మీరు చెప్పినట్టు ఈ సుమోటో అనేటువంటి పదం ఉందే, ఇది ఒక 6-7 అక్షరాలతో కూడినటువంటి పదమే కానీ రాజ్యాంగంలో దీనికి ఒక విశిష్టత ఉంది. అంటే 150 కోట్ల ప్రజల తరపున ఒక రక్షణ కవచం. అవును. ఇది ముఖ్యంగా వాయిస్ లెస్, మజర్స్ లెస్, క్యాపిటల్ లెస్, ధనం లేనటువంటి వాళ్ళు కానీ తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పుకోలేనటువంటి కొన్ని బడుగు జీవులు ఉంటాయి. అటువంటి వాళ్ళ తరపున ఇది ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందని ఆ రోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దలు నిర్ణయించారు. దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత ఇటు ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది, ఇటు పొలిటికల్ బాసెస్కి ఉంటుంది, ఇటు జ్యుడిషియరీకి కూడా ఉంటుంది. ఈ సుమోటో అనేటువంటి పదము అన్ని వ్యవస్థలకు ఉంటుంది. కానీ మరి ఈ సుమోటో అనేటువంటి పదాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో పేదలకు అన్యాయం జరుగుతుంది అన్నది వాస్తవం. ఇది ఇట్ ఈజ్ ఎ అండర్లైన్ స్టేట్మెంట్. దీంట్లో ఎలాంటి మినాయింపులు లేవు. నేను గమనించాను, ఎక్కడైనా అన్యాయం జరిగితే అయ్యా నన్ను కొడుతున్నారు, నా ఆస్తి లాక్కున్నారంటే జరిగిన సంఘటన మనకు టీవీల్లో వస్తుంది, అన్ని చోట్ల వీడియోలో వస్తాయి, సోషల్ మీడియాలో వస్తుంది. సుమోటోగా ఒక్క కేసు టేకప్ చేసినటువంటి సందర్భం నేను చూడలే. పోనీ వెళ్ళి కేసు పెడదామంటే తిరిగి మీ మీద ఆల్రెడీ కేసు ఉందండి, ఫస్ట్ మీరు లోపల ఉండండి అనే పరిస్థితి తెచ్చారు. అంటే కౌంటర్ కేసు అది ఎలా సాధ్యమవుతుంది? కౌంటర్ కేసు ఏంటండి? నన్ను కొట్టారంటే నా మీద కేసు పెట్టారంటే ఏం చెప్పాలి చెప్పండి? పైగా ఒక 40 ఏళ్ళు కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయిన మీకు నా మీద ఎస్సీ ఎస్టీ పెట్టారు. మరి దళితుడు అనేది ప్రపంచానికి తెలుసు. మీరు దళిత ఆఫీసర్ అని తెలిసి కూడా మీ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారంటే మరి ఆ పోలీసులు గోల్డ్ మెడల్ ఇవ్వాలండి. నిజంగా అమరావతిలో దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు. ఇప్పుడు ఒక ఎస్సీ సామాజిక దీనికి సంబంధించిన ఆఫీసర్ మీద కూడా పెట్టినారు అంటే ఇక వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లే. అంటే మరి ఏం చెప్పాలి? ఒక ఎస్సీ పత్తిపాడు నియోజకవర్గం ఒక ఎస్సీ, దాంట్లో పోటీ చేసేవాడు ఎస్సీ అయి ఉంటాడని తెలిసి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెడితే ఏం చెప్పాలి చెప్పండి? అంటే ఇంగిత జ్ఞానం అలా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదన్నమాట. అంటే వెంకటకృష్ణ గారు ఈరోజు ఒక మంచి సబ్జెక్టు తీసుకున్నారు. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. అన్న గఫూర్ గారు మాట్లాడినా, సర్వేశ్వరరెడ్డి మాట్లాడినా వ్యవస్థ యొక్క ప్రక్షాళన కోసం మాట్లాడిందే తప్ప ఏ ఆఫీసర్ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ఈ క్షణానికైనా అధికారులు తలుసుకుంటే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టచ్చు. ప్రభుత్వంలో భాగం అంటే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వ్యవస్థ ఇది. వాళ్ళు పాలసీలు చేస్తారు. రేపు నేనైనా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మరొకటి అయిన తర్వాత పాలసీ